ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 12వ తేదీ 5వ నెల 25వ సంవత్సరంలో ఆ ప్రభు సన్నిధిలో మనమందరము చేరడానికి ఏకోజాములో ఈ కృపను అనుగ్రహించిన ఆ ప్రభువుకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినాన్ని కూడా ఆ దేవదేవుడు ఈ లోకంలో మనం జీవించడానికి గిఫ్ట్గా దయచేశారు. ఆ ప్రభు కృపను బట్టి ఆ యొక్క దేవదేవునికి స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, బాగున్నారా? నిన్నటి దినము పునరుద్ధాన దినంలో అందరూ దేవుని సన్నిధికి వెళ్ళారా? ప్రభువుని ఆరాధించారా? ఆయన ముఖదర్శనం చేశారా? ఆయన సన్నిధిలో ఆత్మానందం పొందారా? ఆ ప్రభుతో గడుపుతూ ఉన్నప్పుడు అది ఎంత ఆనందంగా ఉంటుందో, సంతోషంగా ఉంటుంది. అదిగాక మన ఆత్మీయ జీవితానికి ఆశీర్వాదము, శారీరక జీవితానికి ఆశీర్వాదములు, 1000 దినాల ఆశీర్వాదాలు దేవుడు మనకు నిన్నటి దినం ఇచ్చాడు. హల్లెలూయా. నేను అనుకుంటాను మీరందరూ కూడా ప్రభు సన్నిధికి వెళ్ళి ఉంటారని, ఆ దేవదేవుని ఆరాధించి ఉంటారని. స్తోత్రాలు. ప్రియులారా, అదిగాక నిన్నటి దినం మదర్స్ డే. మా చర్చిలో కూడా మదర్స్ డే సెలబ్రేషన్స్ చాలా చక్కగా జరిగింది. మదర్స్ అందరినీ సత్కరించి వారికి మంచి గిఫ్ట్లు కూడా ఇవ్వడం జరిగింది. మా చర్చిలో సహోదరుడు ఫ్యామిలీ మదర్స్ అందరికీ గిఫ్ట్లు కూడా ఇవ్వడం జరిగింది. దాదాపు 35 మెంబర్స్. ప్రియులారా, ఈ దినం ఎందిన ఆహారంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడని పరమగీతములు 1వ అధ్యాయం 4వ వచనములో ఈ పరమగీత ప్రసంగ వాహినిలో షులుమితి యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు. 4వ వచనం ఆఖరి భాగంలో ప్రేమను గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. ప్రేమ నిర్వచనం ఏంటి? ప్రేమ గురించి నిర్వచనం ఏంటి? మార్క్స్ వార్త 12వ అధ్యాయం 30-31 వచనాలు చదవండి. అసలు ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైన ఆజ్ఞ ఏది? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. రెండవది రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 10వ వచనములో ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే ఈ ప్రేమ ఈ లోకానికి వచ్చింది. యేసయ్య అంటాడు, నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాను. మనం నెరవేర్చలేం మానవులుగా, ఆ ప్రభువు నెరవేర్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమ గురించి అపోస్తలుడైన పౌలు గారు చాలా చక్కగా వివరిస్తారు. ప్రేమ గురించి మనకు చాలా బాగా తెలుసు, చాలాసార్లు ధ్యానం కూడా చేసుకున్నాం. ఈ ప్రేమ పాఠాలు దాదాపు 1 నెల రోజులు ద షెపర్డ్ మినిస్ట్రీలో చూడండి, చెప్పడం జరిగింది. ఇప్పటికీ ఉన్నాయి షార్ట్ మెసేజెస్. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనంలో ప్రేమ ఎంత శ్రేష్టమైనదంటే, మనం అనుకుంటాము అన్య భాషలు, అన్నోన్ టంగ్స్, దేవదూతల భాష. పరిశుద్ధాత్మ పొందిన తర్వాత ప్రభువు
ఆ వరం అనుగ్రహిస్తాడు. ఈ అన్య భాషలు మాట్లాడు వారిని చూసి మనమెంతో గర్వపడతాం, దేవుడు వారికి కృప ఇచ్చాడని. పరిశుద్ధాత్మ పొందిన ప్రతి ఒక్కరూ అన్య భాషలతో మాట్లాడాల్సి ఉంది. దట్ ఈస్ గిఫ్ట్ గివెన్ బై గాడ్. అయితే పౌలు గారు అంటారండి 13:1 చూడండి, ఆ 13వ అధ్యాయం అంతా కూడా అన్య భాషల కంటే శ్రేష్టమైనది ప్రేమ. నువ్వు ప్రేమ కలిగి ఉంటే ఈ అన్య భాషల కంటే శ్రేష్టమైనది అని చెప్తాడు. అదే 2వ వచనములో దీర్ఘదర్శనం అంటే దర్శనాలు పొందడం. దీర్ఘదర్శి అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క ప్రవక్త అని అర్థం. ప్రస్తుతం ప్రవక్తలుగా వాడబడుతున్న దైవజనులు. ఈ దీర్ఘదర్శనము అంటే దేవుని దర్శనావరము. దర్శనానికి గురించి వివరించే వరం. దానియేలుకు ఆ వరం దేవుడిచ్చాడు. రాజు దర్శనం కంటే, రాజు కలగంటే, రాజుకు ఒక దర్శనం చూపిస్తే వాటిని వివరించే శక్తి లోకంలో ఎవరికీ లేదు. ఆనాడు ఉన్న జ్ఞానవంతులైన వారందరికీ కూడా. కానీ దేవుడిచ్చిన గిఫ్ట్ అది. దానియేలు గారు ఆ గిఫ్ట్ ప్రభు దగ్గర పొంది ఉన్నాడు కాబట్టి జీవము కలిగిన యెహోవా దేవుడు నాకు తెలియజేశాడు అని చెప్తాడు ఆయన. నేను చెప్తున్నాను అని ఎప్పుడు కూడా చెప్పడు. జ్ఞానము కంటే ఈ లోకంలో చాలామంది జ్ఞానవంతులైన వారు వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టి కూడా గర్వపడుతూ ఉంటారు. అది లోక సంబంధమైన జ్ఞానం. బైబిల్ గ్రంథంలో జ్ఞానాన్ని ఉటంకిస్తూ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానం అంటాడు అపోస్తలుడైన పౌలు గారు. విశ్వాసము కంటే అనగా దర్శనావరము కంటే, జ్ఞానము కంటే, విశ్వాసము కంటే శ్రేష్టమైనది ప్రేమ. అంటే ఇక ప్రేమను మించింది ఏమీ లేదు అని అర్థం. ఇక్కడ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13:3 వచనంలో దానము కంటే, దానం అంటే చాలా దానాలు ఉన్నాయి లోకంలో. భూదానము, గోదానము, వస్త్రదానము, అన్నదానము, ప్రాణదానము. అంటే బ్లడ్ డొనేషన్స్ ఇస్తుంటాం మనం. నిజంగా ప్రాణదానం చేసావయ్యా మాకంటారు. నిజమే, దట్ ఈస్ వెరీ గుడ్ వర్క్. అది మంచి మోటివేషన్. మనం అందరం కూడా బ్లడ్ అవసరమైన వారికి ఇవ్వాలి. అంత మాత్రం చేత నువ్వేమి అనారోగ్యవంతురాలు కావు, ఆరోగ్యవంతులు అవుతారని తెలుసా మీకు? యవన ప్రాయంలో ఉండి ఏ యొక్క వ్యాధులు లేకుండా ఆరోగ్యవంతులైన వారు సంవత్సరానికి 2 సార్లు బ్లడ్ ఇస్తూ ఉంటే నువ్వు ఆరోగ్యవంతంగా జీవిస్తావు. ఇతరులకు ప్రాణం త్యాగం చేసిన వాడవుతావు. మర్చిపోవద్దు. తప్పనిసరిగా బ్లడ్ డొనేట్ చేయండి. రెడ్ క్రాస్ వారు పెట్టున్నారు. అక్కడికి వెళ్తే వాళ్ళే తీసుకుంటారు. అనేక మందికి ప్రాణం నిలిపిన వారు అవుతారు మీరు. దానం
ప్రాణత్యాగం కంటే శ్రేష్టమైనది ప్రేమ. అంటే అన్నదానము, గోదానము, భూదానము, వస్త్రదానము, ప్రాణదానము, వీటంటికంటే ప్రాణత్యాగము కంటే శ్రేష్టమైనది ప్రేమ అంటాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13:13 ఆయనే ఒక మాట అనేస్తాడు లాస్ట్లో. అన్నిటికంటే ముఖ్యమైనది ప్రేమయే అంటాడు. ఏమండి? అన్నిటికంటే ముఖ్యమైనది ప్రేమయే. కావున ప్రియులారా, ఇంత గొప్ప ప్రేమ, యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు. ఇది అగాపే ప్రేమ. ప్రతి విశ్వాసి కలిగి ఉండవలసిన ప్రేమ ఇది. ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు ఈ ప్రేమను కలిగి ఉండాలా. ఈ ప్రేమతో లోకాన్ని మనం ప్రేమించాలా. ఈ ప్రేమను లోకానికి మనం పంచాలా. శత్రువులను ప్రేమిస్తే ఇంకా అంతకంటే ఏం కావాలి? ఆ మనసు ఉంటే అది యేసయ్య మనసు. అది శత్రువులను ప్రేమించే మనసు నా యేసయ్య మనసు. అది నా యేసయ్య మనసు. అది మరి యేసయ్య బిడ్డగా నువ్వు నేను ఆ యేసయ్య మనసు కలిగి ఉండకపోతే ఇంకా ఆయన బిడ్డలంగా, ఆయన కుమారులు, ఆయన కుమార్తెలము, ఆయన దత్తపుత్రులము, దత్తపుత్రాత్మ కలిగి ఉన్నామని చెప్పుకోవడం దీనికి నిరంతరము నిత్యము ఆ ప్రభు సన్నిధిలో మనము కొనసాగుదుము గాక ప్రేమను కలిగి. కావున ప్రియులారా, అన్ని భాషల కంటే శ్రేష్టమైనది, ప్రవచనముల కంటే శ్రేష్టమైనది, దీర్ఘదర్శనము, జ్ఞానము, విశ్వాసము కంటే శ్రేష్టమైనది, దానము, ప్రాణత్యాగము కంటే శ్రేష్టమైనది, అన్నిటికంటే అసలు ముఖ్యమైనది ప్రేమయే. అపోస్తలుడైన పౌలు గారు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఈ ప్రేమను గురించి చాలా వివరిస్తారు. కావున ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము అగాపే ప్రేమ కలిగి ఒకరిని ఒకరు క్షమించుకుంటూ, శత్రువులను క్షమిస్తూ, ప్రేమిస్తూ ఈ లోకంలో యేసయ్య ప్రేమను చాటుదుముగాక. హల్లెలూయా. అలాంటి కృప నా ప్రియుడైన యేసయ్య మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థింతమా రండి. మహోన్నతుడ స్తోత్రం. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరూ ప్రేమామూర్తులై అగాపే ప్రేమ కలిగి, అయ్యా మీ ప్రేమను లోకానికి చాటే బిడ్డలుగా ప్రేమాత్మతో బిడ్డలను అభిషేకించమని యేసు నామం పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసు క్రీస్తు నుండి, పరిశుద్ధాత్మాన్యం నిత్య సహవాసం వాక్యం వింటున్న బిడ్డలందరికీ, నీ సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైన నడిపింపబడును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా ఆ దేవదేవుని కృప మీకు తోడుగా ఉండును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన కృపాక్షేమములే మీ వెంట వచ్చును గాక. స్తోత్రం.